చిన్నప్పుడు ఇట్ల కోసం రక్తాలు చిందించాం. లాస్ట్ టైం ఆల్రెడీ అక్కడ ట్రై చేశాను, అక్కడ నచ్చలేదు నాకు, అందుకే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ మన దగ్గరికి వచ్చే ఉంటే అన్న కడుపు నుండి పెట్టే కానీ నేను పంపనన్నా. మిక్స్డ్ మొగలై చూస్తుంటేనే గుమ్మలాడిపోతుంది. నాటు కూడా మజ్జిగ పులుసా? చికెన్ మజ్జిగ పులుసు కూడా కాదు, నాటు కూడా మజ్జిగ పులుసు. ఆ జీడిపప్పులు బాదం పప్పులు దిట్టంగా వేసారు. బాబాయ్ ఏంటి విషయాలు ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు తిండి ముచ్చట్లు. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మనం భీమవరం నుండి తాడేపల్లిగూడ వెళ్తున్నాం బాబాయ్. తాడేపల్లిగూడలో ఒక షూట్ ఉంది. ఆ షూట్ అయిపోయిన తర్వాత బాదంపల్లి ఒక ప్లేస్ లో చాలా ఫేమస్ అంట. అక్కడికి వెళ్ళి బాదంపల్లి టేస్ట్ ఎలా ఉంది, అలాగే మంచి బిర్యానీ ప్లేస్ కూడా చూపించేస్తాను. లాస్ట్ వరకు చూసాను బాబాయ్. అది వేరు ఇది వేరు రాదు, అదే ఇది ఇదే ఇంకా ఇంకో బొట్టలో ఉప్మా ఉందంట. ఇది కూడా పడుతుంది. రొయ్యలు ఉప్మా అంటారా? రొయ్యలు మాత్రం కొడతాం. డీజిల్ కొట్టిస్తున్నాం. దైపోయినా బయలుదేరిపోవడం. ఇంకా చుట్టూ అటుపక్క ఇటుపక్క కొబ్బరి చెట్లు మధ్యలో నుంచి అలా వెళ్తుంది అనమాట కారు. ఇప్పుడు చూడండి. తమ్ముడు ఏం చదువుకున్నావు? 8th క్లాసా? సూపర్ సూపర్. స్లోగా వెళ్తా తమ్ముడు, జాగ్రత్త. బాయ్. తాడేపల్లిగూడెం సాక్షి ఆఫీస్ రోడ్ లో ఉంటది అయ్యర్మాట అని. ఇక్కడ మనకు మాక్సిమం వాల్ పేపర్స్, స్టిక్కర్స్, మన ఇంట్లో కావాల్సిన ఇంటీరియర్ డిజైనింగ్ కావాల్సిన అన్ని దొరికేస్తాయి ఇక్కడ. బాబాయ్ షూట్ అయితే అయిపోయింది, బాగా ఆకలేసేస్తుంది. అందుకే మంచి మాస్ ప్లేస్ తీసుకెళ్తున్నాను. అక్కడైతే బిర్యానీ భలే ఉంటది. జాగ్రత్త కాళ్ళ పడిపోతారు. అల్లంపురం, తాడేపల్లిగూడెం దాటిన తర్వాత అల్లంపురం అనే ఊరు ఉంటది, అక్కడ ఉంటది బాబాయ్ ఇది కార్తికేయ రాజుల భోజన హోటల్ అని. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? అంతా హ్యాపీయా? సంబంధించిన ఎంత పెద్ద హాస్పిటల్ ఉందా ఇక్కడ? చికెన్ ఫ్రై, చిన్న చిన్న రొయ్యలు, వాటితో పాటు జీడిపప్పులు కూడా గట్టిగా వేసారు. రొయ్యలు ఫ్రై ఇలా స్మాల్ రొయ్యలు, మిక్స్డ్ మొగలై చూసారు ఎంత ఉందో. దాంతోపాటు రొయ్యలు, జీడిపప్పులు, మటన్, గుడ్లు అంటే చాలా ఇష్టం, భలే ఉంటాయి గుడ్లు మన దగ్గర. మిక్స్డ్ మొగలై చిట్టు ముత్యాల రైస్తో బాబా అదిరిపోయింది అసలు. డైటింగ్ లో ఉన్నప్పుడు మాత్రం రాకూడదు అసలు నీ దగ్గరికి. అయ్యి బాబా, మన దగ్గరికి వచ్చే ఉంటే అన్న కడుపు నుండి పెట్టే కానీ నేను పంపనన్నా. నాటు కూడా మజ్జిగ పులుసా? చికెన్ మజ్జిగ పులుసు కూడా కాదు, నాటు కూడా మజ్జిగ పులుసు. చికెన్ మజ్జిగ పులుసు తుక్కు రేగిపోయింది. అంటే నువ్వు రొయ్యలు పక్కన చూడాలి. కాదు అన్నయ్య తినకపోతే గోడ కూర్చి ఏంటంటారా? ఇంకెక్కడ ఉన్నాయనా? 1, 2, 3, 4 బాబోయ్. కాదు చిన్నప్పుడు ప్రిన్సిపల్నా స్కూల్లో బాక్స్ తినేస్తున్నప్పుడు కాదురా, లెగ్ పీస్ బాగుందిరా తినవేంటది. కార్లో తింటావా? పొట్లం కట్టేయమంటావు నేను కడిగేసి ఫస్ట్ అటువైపు ఉన్నాడు, తర్వాత మధ్యలోకి వచ్చావు, మళ్ళీ ఇటు చివరికి వచ్చావండి. ఏంటి మ్యాటర్ ఏంటి? ఫస్ట్ 2 కూడా నేనే మెయింటైన్ చేస్తాను. అక్కడ ఇక్కడ కూడా ఓకే, అది లీజ్ అయ్యింది, పక్కన మార్చిపోయింది. ఓకే, ఆ 2 మనకి కాదు, ఓన్లీ ఇదే. ఓకే, ఇది కరెక్ట్గా మన బ్రిడ్జ్కి ఇటు సైడే ఉంటుంది. సరే అన్న, నీ నెంబర్ ఇస్తాను పైన, మా వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి ఏం కావాలంటే అది నీట్గా చేసి. నువ్వు ఎలా చూసుకుంటే మీ కస్టమర్ని కూడా అలాగే అంతే. తాడేపల్లిగూడెం దాటిన తర్వాత అల్లంపురం అంటే తాడేపల్లిగూడ హైవే ఉంటుంది. మొత్తం మనకి 3 కనపడతాయి. అందులో ఫస్ట్ ఇది కార్తికేయ రాజుల భోజన హోటల్ అని. కడుపు నిండుగా కారం కారంగా తినేసాం. ఇప్పుడైతే చల్లగా బాదంపాలు తాగడానికి వెళ్దాం పదండి బాబాయ్. బాగా దాహం వేసేస్తుంది. ఇదిగో ఇక్కడ దేవి జ్యూస్ కార్నర్ అంట, చాలా రకాలు ఉన్నాయి. చూడరా, జీడిపప్పులు బాదం పప్పులు దిట్టంగా వేసారు. పిస్తా కూడా ఉంది కొంచెం అయిపించడం లేదు మరి. చూడండి, తీసుకుని జోబులో తీసుకోమంటున్నాడు. బాదం పాలు ఒకటి 70 రూపాయలంట. టేస్ట్ పర్ల బాగానే ఉంది, కానీ ఆ పప్పులు బాగా ఎక్కువ వేసేస్తున్నారు. ఆకలితో వెళ్తే తాగలం, కానీ కడుపు నిండగా తినేసిన తర్వాత ఏమైనా తీగా తాగుతాం అనుకున్న వాళ్ళు అయితే తాగలేదండి. ఇందాక వరకు ఎండ ఎరగొట్టేసింది, వెంటనే మబ్బు పట్టేసింది. చూసారా, క్లైమేట్ వెంటనే చేంజ్ అయిపోయింది. అయిపోయినాయా? మామూలుగా ఎక్కువ ఉంటాయి కదా. అవును, ఎండాకాలంలో చచ్చిపోతాయి. చిన్నప్పుడు ఇట్ల కోసం రక్తాలు చిందించాం. తాడేపల్లిగూడెం మార్కెట్ దగ్గర అమ్ముతున్నాడు బాబాయ్. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నావు బాబాయ్? 10 సంవత్సరాలా?
కాయలు చూసారా మా అమ్మమ్మ చెట్టు కాయలు. బాబాయ్ ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసాలండి బాబాయ్. ఉంటుంది మరి అయితే జాగ్రత్త.